శంకరాభరణం సినిమా అంటే కొడవటిగంటి కుటుంబరావు గారు సినిమా బాంబు అని వ్యాఖ్యానించాడు ఆ సినిమాని. అది విడుదలయ్యి సరిగ్గా 44 సంవత్సరాలు అయింది. అంటే 1980 ఫిబ్రవరి 2వ తారీఖు ఆ సినిమా విడుదలైంది. అదే రోజు కమల్ హాసన్ నటించినటువంటి కళ్యాణరాముడు అనే సినిమా, ముత్తురామన్ డైరెక్షన్లో కమల్ హాసన్ నటించినటువంటి కళ్యాణరాముడు అనే సినిమా కూడా రిలీజ్ అయింది. శ్రీదేవి, కమల్ హాసన్ అందులో హీరోయిన్స్. శంకరాభరణం సినిమా విశ్వనాథ్ గారి దర్శకత్వంలో ఏడిది నాగేశ్వరరావు గారు, ఆకాశం శ్రీరాములు గారు నిర్మించినటువంటి సినిమా. అది జేవి సోమయాజులు ఎవరికి తెలియదు. అంతకుముందు ఒక సినిమాలో రాధాకృష్ణయ్య అనే సినిమాలో నటించాడు ఆయన. ఆ తర్వాత చేసిన సినిమా ఇదే. ఆయన ప్రధాన పాత్రలో మంజు భార్గవి అప్పటికి ఒక తరహా ఐటెం సాంగ్స్ చేస్తూ ఉండేది. ఆవిడ ప్రధాన పాత్రలో అప్పటికి ఎవరికీ తెలియని రాజ్యలక్ష్మి, కేవలం చంద్రమోహన్ ఒక్కడే జనాలకు తెలిసినటువంటి నటుడు ఆ సినిమాలో. ఆ సినిమా కళ్యాణరాముడు 2 ఫిబ్రవరి 2వ తారీఖు రిలీజ్ అయినాయి. మార్నింగ్ షోకి జనాలు అన్ని సెంటర్లలోనూ కళ్యాణరాముడికి వెళ్ళిపోయారు. శంకరాభరణం రిలీజ్ అయినటువంటి థియేటర్ల దగ్గర జనం లేరు. చాలా పల్చగా ఎవరో వచ్చారు కొంతమంది. అంటే రేడియోలో ఆ సినిమా గురించిన ప్రమోషన్లు విని వచ్చిన వాళ్ళు వచ్చారు థియేటర్కి. ఆ సినిమాలో కథ ఏమిటి ప్రధానంగా అంటే, విశ్వనాథ్ గారే చెప్పినట్టుగా అంటే శాస్త్రీయ సంగీతానికి రోజులు కాదు ఇవి అనే విషయాన్ని చెప్తూ కథ నడిపాడు ఆయన. ఈ కథకి ఒక ఆలంబన ఉంది. అది కరుణకం అనేటువంటి కథ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రాశాడు. అది 1924 ఆగస్టు నెల భారతిలో వచ్చయింది. ఆ కథలో రామయ్య అని ఒక సంగీత విద్వాంసుడు ఉంటాడు. 24 నాటికే సాంప్రదాయ సంగీతానికి ఆదరణ తగ్గిపోయింది అన్న టోన్లో కథ మొదలవుతుంది. అది మొదలై ఆయన ఒక రాజాస్థానానికి వెడతాడు. అంటే ఎవరు కచేరీలకు పిలవని పరిస్థితి. వెడితే ఆ రాజుగారు ఇంతో రకరకాలుగా పాడిస్తారు. ఆ జమీందారు గారు రకరకాలుగా పాడిస్తాడు. ఇంతో పాడించి ఈయన ముందే ఈయన పాండిత్యాన్ని కొంచెం వెటకారంగా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆయన అక్కడ తనకి ఏ రకమైన ఉపయోగము జరగదని భావించి బయటికి బయలుదేరి వస్తూ ఉండగా తోటలో ఆ జమీందారు గారు 2 ఆడపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఆ పిల్లల ముందు ఒక పాము పడగ వైపు ఉంటుంది. అది చూస్తాడు ఈయన. చూసి పున్నాగవరాళి రాగంలో ఒక ఆలపించడం మొదలు పెడతాడు. ఒక ఆలాపన చేస్తాడు ఆయన పున్నాగవరాళి రాగంలో. చేసినప్పుడు ఆ పాము పడగ దించేసి వచ్చేస్తుంది ఈయన దిశగా. అంటే పున్నాగవరాళి రాగానికి నాగులు స్పందిస్తాయి అనేటువంటి ఒక లక్షణం ఉంది అని మనకి శాస్త్రం చెప్తోంది. ఇది సైంటిఫిక్గా కాదా అనే విషయంలోకి ఆ జోలికి నేను వెళ్ళటం లేదు, కానీ ఒక నమ్మకం. అలా ఆయన పున్నాగవరాళి రాగాన్ని ఆలపించడం ద్వారా ఆ పిల్లల్ని ఆ పాము కాటు నుంచి కాపాడుతాడు. కాపాడిన తర్వాత జమీందారు గారు బయటకు వస్తాడు. ఆయాలు వాళ్ళు చెప్తారు, ఇలా ఈయన కాపాడాడు పిల్లల్ని అని. దాంతో ఈయన విద్వత్తుని మనం ఇందాక అనవసరంగా కొంచెం వ్యంగ్యంగాను ఒక రకంగా నిర్లక్ష్యంగాను మాట్లాడాము. అది తప్పు అని తెలుసుకుని చెంపలేసుకుని ఆయన్ని లోపలికి తీసుకెళ్ళి ఆదరిస్తాడు. ఇది కథ. అయితే శంకరాభరణంలో కూడా ఇలా నిరాదరణకు గురైనటువంటి ఆ కళనే నమ్ముకున్నటువంటి ఒక కళాకారుడు, ఆయన జీవితము, ఆయన సంసారము, ఆయన పాటించేటువంటి విలువలు, సమాజాన్ని ఆయన చూసే పద్ధతి, ఈ అంశాల మీద కథ నడుస్తుంది. ఈ కథని ఎట్లా ఆదరిస్తుంది సమాజం అనేది ఒక కన్ఫ్యూజన్.
రెండోది, ఈ సినిమా పూర్తి స్థాయిలో శంకరాభరణం అని టైటిల్ పెట్టడం మాత్రమే కాదు, శంకరాభరణం అని టైటిల్ పెట్టడం వెనకాల ఒక కారణం ఉంది. అదేమిటంటే, ఈ సినిమాలో శంకర శాస్త్రి గారికి ఒక అభిమాని ఉంటుంది. ఆయన ఆయన పాటకి చాలా విపరీతంగా అట్రాక్ట్ అయినటువంటి, అడ్మైర్ అయినటువంటి ఒక క్యారెక్టర్. అది మంజు భార్గవి గారు పోషించినటువంటి తులసి పాత్ర. ఆ తులసి పుట్టింది ఒక అంటే వేశ్యా కులంలో ఉంటుంది, వేశ్యా వృత్తిలో ఉంటుంది. కులం అని నేను అంటలేదు, సారీ, వేశ్యా వృత్తిలో ఉంటుంది. తను ఈ సంగీతం పట్ల ఆకర్షితురాలై ఉంటుంది. తను నర్తకి. ఈ పరిస్థితుల్లో తను అంటే తల్లి ఝాన్సీ చేసింది ఆ క్యారెక్టరు. అక్కడ జంధ్యాల గారు ఒక డైలాగ్ రాశాడు. ఆ సినిమాకి డైలాగ్ రైటర్ జంధ్యాల గారు, శంకరాభరణానికి. పురోహితుడికి నత్తి మనకి భక్తి పనికిరావే అమ్మాయి అని. అలా ఈ అమ్మాయి బిహేవియరు వాళ్ళ వృత్తికి భంగకరంగా ఉండటం అనేది తల్లి గమనించి ఈ అమ్మాయిని ఎలాగైనా సరే వృత్తిలో దింపాలి అని చెప్పేసి ఒకరోజు ఒక ప్రయత్నం చేస్తుంది. ఒక విటుడు వస్తాడు, తను ఆ అమ్మాయిని మానభంగం చేస్తాడు. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి శంకర శాస్త్రి గారి ఆశ్రయంలోకి వస్తుంది. అది అనుకోకుండా జరుగుతుంది. అలాగే తను ఆదరించి ఇంటికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి తను ఒక ఆసరా కల్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ తన కడుపులో ఆ బిడ్డ పెరుగుతూ ఉంటాడు. ఇది విషపు పురుగు అని ఎస్టాబ్లిష్ చేస్తాడు డైరెక్టర్. అంటే ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఒక విటుడు జరిపినటువంటి ఒక అత్యాచారానికి పుడుతున్నటువంటి శిశువు కాబట్టి విషపురుగు అనే సెన్స్లో పాము ఈ పిల్లాడు అనుకుంటే, ఈ పుట్టేటువంటి పిల్లవాడు అనుకుంటే, శంకరుడి కంఠంలో నాగుపాము ఉంటుంది. శంకరుడి కంఠంలో ఉండేటువంటి అది లింకు. అంటే ఈ శంకర శాస్త్రి గారి సంగీతానికి వారసుడిగా ఈ పిల్లవాడిని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయటం. ఈ విషపురుగుగా పుడుతున్నటువంటి పిల్లవాడిని శంకరుడి మెడలో ఉండేటువంటి పాముకి దక్కేటువంటి గౌరవం దక్కేలాగా ప్రయత్నం చేయటం. ఇది శంకరాభరణం టైటిల్ వెనకాల ఉన్నటువంటి కథ. దీనికి ఆ కరుణకం కథని కొంత ఆలంబనగా తీసుకుని కె. విశ్వనాథ్ గారు అల్లినటువంటి కథ ఇది. దీన్ని ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది ఒక ప్రశ్న. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి, ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయిన తర్వాత అనేక ప్రొజెక్షన్స్ వేశారు డిస్ట్రిబ్యూటర్ల కోసం. ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు ఈ సినిమా తీసుకోవడానికి ముందుకు రానటువంటి ఓ సందర్భం. ఏడిది నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారికి వీరాభిమాని. ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి సినిమా చూడండి అని అడిగాడు. ఒక 20 నిమిషాలు టైం ఉంది నాకు, ఆ 20 నిమిషాలు చూస్తానని చెప్పి వచ్చిన ఎన్టీఆర్ టోటల్ సినిమా చూసి బాగుందని అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయాడు. ఇలా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది సినిమా అని చెప్తున్నారు తప్ప ఎవరూ కూడా రిలీజ్కి ముందుకి కదలని పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్న సందర్భంలో విశ్వనాథ్ గారు వెళ్ళి పర్సనల్గా లక్ష్మీ ఫిలిమ్స్ వారిని కలిసి రిక్వెస్ట్ చేసి సినిమాని రిలీజ్ చేయించడం జరిగింది. అలా అది లక్ష్మీ ఫిలిమ్స్ థియేటర్స్లోనే రిలీజ్ అయింది. అదే టైంలో ఇంకొక ఆబ్లిగేషన్ ఉంది వాళ్ళకి. అదే సంవత్సరం మా భూమి సినిమా కూడా అదే టైంలో రిలీజ్ అయింది. అది నూన్ షోస్లో రిలీజ్ అయింది, ఇదేమో రెగ్యులర్ షోస్లో రిలీజ్ అయింది. కొంచెం అటు ఇటుగా. ఏదేమైనప్పటికీ ఈ రెండు సినిమాలకి 79 కేటగిరీలో నంది అవార్డులు దక్కటం ఒక విశేషం. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, శంకరాభరణం రిలీజ్ అయిన తర్వాత మొదటి 2-3 రోజులు కూడా జనం ఎక్కలేదు. అంటే ఆ సినిమా వైపు అట్రాక్ట్ నెమ్మదిగా మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతోంది.
ఆ తరువాత నెమ్మదిగా జనాలు థియేటర్ వైపు కదలటం మొదలుపెట్టి ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. విజయవాడ అప్సరా థియేటర్లో 200 రోజులు ఆడేసింది. 200 రోజులు పైగా ఆడింది ఆ సినిమా. అంతటి ఆదరణ పొందింది. చాలా పెద్ద హిట్ సినిమా అది. అంటే సెన్సేషనల్ హిట్. చిన్న పెట్టుబడితో తీసిన సినిమా అది. ఈ సినిమాకు సంబంధించి చంద్రమోహన్ గారు ఒక మాట చెప్పేవాడు. ఆయనకి రెమ్యూనరేషన్ కింద తమిళనాడు, కేరళ హక్కులు ఇచ్చేస్తానన్నారట ఆయన, ఏడిది నాగేశ్వరరావు గారు. ఒక 50,000 అలాగా ఆయనకి ఇవ్వాలి, ఆ డబ్బుల కింద రైట్స్ తీసుకోమని చెప్పాడు ఆయన. చంద్రమోహన్ నువ్వేదో డబ్బులు ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్న పద్ధతిలో మాట్లాడి నాకు డబ్బులే ఇవ్వు, ఈ రైట్స్ వద్దు అన్నాడు ఆయన. ఆ రైట్స్ మనోరమ గారు తీసుకున్నారు. మనోరమ గారు ఆవిడకి సినిమా చూసి చాలా అద్భుతమైన సినిమా ఇది రిలీజ్ కాకపోవడం ఏమిటి అని చెప్పి ఆవిడ రైట్స్ తీసుకుని సౌందరరాజన్తో కలిసి రైట్స్ తీసుకుని ఆ సినిమాని రిలీజ్ చేశారు కేరళ, తమిళనాడుల్లో. అది డబ్ చేయలేదు ఆ లాంగ్వేజెస్లో, తమిళ్లోకి మలయాళంలోకి డబ్ చేయకుండా స్ట్రైట్గా తెలుగు సినిమానే రిలీజ్ చేశారు. ఆ సినిమా దాదాపు ఆ రోజుల్లోనే 2 కోట్ల పైన కలెక్ట్ చేసింది 2 రాష్ట్రాల్లోనూ కలిపి. అది నేను నష్టపోయాను అని చంద్రమోహన్ చనిపోయే వరకు చెప్పుకునేవాడు. ఆయన ప్రతి సందర్భంలోనూ శంకరాభరణం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈ మాట చెప్పేవాడు. ఇలా శంకరాభరణం సినిమా ఒక హోప్ ఇచ్చింది ఇండస్ట్రీకి. అంటే మంచి కథతో పద్ధతిగా సినిమా తీస్తే జనాలు ఆదరిస్తారు అనేటువంటి ఒక హోప్నిచ్చింది. అలాగే స్టార్డమ్ మీద నడుస్తున్నటువంటి సినిమాలు, మనం ఉంటే చాలు సినిమాలు ఆడేస్తాయి అనుకునేటువంటి స్టార్స్కి కూడా ఒక చిన్న భయాన్ని క్రియేట్ చేసింది. జాగ్రత్తగా గమనిస్తే ఎన్టీ రామారావు గారు 80 వరకు చేసినటువంటి సినిమాలు, అంటే వేటగాడు, ఈ సినిమాలు, ఆటగాడు, ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వచ్చేవాడు ఆయన. ఆ తర్వాత పర్టికులర్గా 80 తర్వాత నుంచి ఆయన 82లో క్లోజ్ చేశారు కెరియర్. ఆ 2 సంవత్సరాల్లో ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ డబుల్ యాక్షన్ సినిమాలు కనిపిస్తాయి. డబుల్ యాక్షన్ సినిమాలు తండ్రి పాత్ర, కొడుకు పాత్ర వేశాడు ఆయన. అది పాపారాయుడు కావచ్చు, కొండవీటి సింహం కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, ఇలా. అంటే ఈ సినిమాల్లో ఈ 2 పాత్రలు చేసే క్రమంలో తండ్రి పాత్రలో ఒక కథ ఉన్నట్టుగా ఒకటి నడుస్తుంది, ఏదో ఒక పాయింట్ బేస్డ్. అలాగే ఆయన చేసినటువంటి బొబ్బిలిపులి సినిమా, వీటిలో ఒక పాయింట్ ఉంటుంది, ఒక సెంట్రల్ పాయింట్, దాని చుట్టూ కొంచెం సీరియస్ కథ ఉంటుంది. అలాగే తన ఇమేజ్కి ఇబ్బంది లేకుండా ఒక యంగ్ క్యారెక్టర్ని పెట్టి పాటలు అవి పెట్టేవాళ్ళు. అంటే ఈ ఆలోచన రావటానికి వెనకాల నాగేశ్వరరావు గారు కూడా అలాంటి సినిమాలే చూస్ చేసుకుంటూ చేశాడు. ఈ ఆలోచన రావటం, పెద్ద తారల్లో ఈ ఆలోచన రావటానికి కారణం ఒక రకంగా శంకరాభరణం విజయం వాళ్ళలో కలిగించిన ఒక రకమైనటువంటి భయం కలిగించింది అని అనిపిస్తుంది. ఇది స్ట్రైట్గా ఎవరు చెప్పిన మాట కాదు, నాకు అనిపించిన మాట చెప్తున్నాను నేను. ఆయన కథలను ఎంపిక చేసుకున్న పద్ధతి, ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చినటువంటి కథలను ఎంపిక చేసుకునే పద్ధతి, అలాగే ఈ ముసలి పాత్ర, తండ్రి పాత్ర, కొడుకు పాత్ర పెట్టి సినిమాలు డిజైన్ చేయటం, ఈ ప్రాసెస్ అంతా ప్రారంభం కావడానికి శంకరాభరణం విజయం కలిగించినటువంటి భయం, స్ఫూర్తి అనను, భయమే అని అనుకోవచ్చు. ఇలా ఒక సిన్సియర్ ఎఫర్ట్తో, ఒక నిజాయితీగా సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకాదరణ దొరుకుతుంది అనే హోప్ ఇచ్చినటువంటి సినిమా శంకరాభరణము. అలాగే మా భూమి కూడా, అదే టైంలో రిలీజ్ అయినటువంటి మా భూమి కూడా చాలా పెద్ద విజయం సాధించింది నరసింహరావు గారి కెరియర్లో. అలాగే రవీంద్రనాథ్ గారు తీసిన సినిమాల్లో మా భూమి ఫస్ట్ అండ్ లాస్ట్ పెద్ద హిట్. అది ఎవరినైతే ఉద్దేశించి ఆ సినిమా తీశారో వాళ్ళు భుజానికి ఎత్తుకొని మోసారు ఆ సినిమాని. శంకరాభరణం సినిమాని కూడా అలాగే కనెక్ట్ అయ్యారు. దానిలో అన్ని అంశాలు ఉన్నాయి. ఒక రకమైనటువంటి అంటే పాశ్చాత్య సంగీతపు పెను తుపానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీతానికి ఒక కాపు కాయటానికి చేతుల
అడ్డుపెట్టే ప్రయత్నం ఈ సినిమా అని చెప్పుకున్నాడు ఆయన విశ్వనాథ్ గారు. ఆ ప్రయత్నాన్ని, అందులో ఆయన ప్రదర్శించినటువంటి నిజాయితీని ప్రజలు అప్రిషియేట్ చేశారు. పోతే ఈ సినిమాలో ప్రధాన పాత్ర శంకర శాస్త్రి కోసం ఎవరిని తీసుకోవాలి అనేది రకరకాల చర్చలు జరిగినాయి. ఈ స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత నిజానికి విశ్వనాథ్ గారితో సినిమా తీయాలని ఏడిది నాగేశ్వరరావు గారు అనుకోవటానికి కారణం, ఆయనతో ఒక ట్రావెల్ ఉంది. ఈయనకి నటుడిగా ప్రవేశించాడు ఆయన ముందు సినిమాల్లోకి. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారాడు, డబ్బింగ్ చెప్పాడు ఆయన, నాటకాల నుంచి వచ్చాడు ఆయన. కాకినాడలో నాటకాలు, హర్నాథ్తో కలిసి నాటకాలు ఆడినటువంటి చరిత్ర ఉంది ఏడిది నాగేశ్వరరావు గారికి. అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన నటుడిగా ప్రయత్నం చేశాడు, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రయత్నం చేశాడు. ఇది జరుగుతున్న క్రమంలో వాళ్ళ ఊరి నుంచి వచ్చినటువంటి కొంతమంది సినిమా తీయాలి అని వచ్చారు. అనుభవం కోసం ఒక డబ్బింగ్ సినిమా ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత స్ట్రైట్ సినిమా తీయాలనుకున్నప్పుడు విశ్వనాథ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాడు ఈయన ఏడిది నాగేశ్వరరావు గారు. తీసుకెళ్ళినప్పుడు గీతాకృష్ణ మూవీస్ అనే బ్యానర్ రిజిస్టర్ చేసి సిరిసిరి మూవా అనే సినిమా, చంద్రమోహన్, జయప్రద హీరోయిన్స్గా ఆయన విశ్వనాథ్ గారి కథతోనే సినిమా తీశారు. అది చాలా పెద్ద విజయం సాధించింది. నవయుగాలో రిలీజ్ అయింది ఆ సినిమా. డబ్బులు వచ్చినాయి. దానిలో ఈయన వాటాకు వచ్చినటువంటి డబ్బులు, అంటే ఈయన మొత్తం ఆర్గనైజ్ చేశారు. ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు ఏడిది నాగేశ్వరరావు గారు. ఆ వచ్చినటువంటి ఆయన వాటాకు వచ్చినటువంటి డబ్బులతో ఆయన పూర్ణోదయ మూవీస్ అనేటువంటి బ్యానర్ ప్రారంభించి, ఆకాశం శ్రీరాములు గారు ఆయన కలిసి పూర్ణోదయ ప్రారంభించి తాయారమ్మ బంగారయ్య సినిమా తీయటం, ఆ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించటం. ఈ క్రమంలో తనకు అసలు తన నిర్మాతని చేసినటువంటి డైరెక్టర్ అనే ఉద్దేశంతో విశ్వనాథ్ గారితో ఈ కథ అనుకుని సినిమా తీయటం. ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలీజుకి చాలా సమస్యాత్మకంగా మారటం, లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు ఫైనల్గా రిలీజ్ చేయటం, ఆ సినిమా అద్భుతమైనటువంటి విజయం సాధించటం. కొన్ని ఏరియాల్లో నష్టపోయాడు ఆయన, కొన్ని సెంటర్లో సినిమాని అమ్మేసుకున్నారు. అంటే ఇది వర్కౌట్ అవుతుందా కాదా అనే ఉద్దేశంతో, నేను ఇందాక చెప్పినట్టుగా తమిళనాడు, కేరళ ఎలా అమ్ముకున్నారో అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పటి ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెంటర్స్లో థియేటర్స్ ఓనర్లు అడిగినప్పుడు వాళ్ళు అడిగిన రేటుకి ఇచ్చేసాడు ఈయన. ఏ థియేటర్లో అయితే ఈయన సినిమా తక్కువ రేటుకి అమ్మాడో అదే థియేటర్లో 200 రోజులు ఆడిన సందర్భం ఉంది ఈ సినిమా శంకరాభరణం. చాలా విచిత్రంగా ఆ సినిమా సక్సెస్ అయ్యి చాలామందికి రకరకాలుగా ఇన్స్పిరేషన్గా నిలబడినటువంటి సినిమా. విశ్వనాథ్ గారు శంకరాభరణానికంటే ముందు చాలా సినిమాలు తీశాడు ఆయన. నిజానికి ఇదేదో ఆయన మొదటి సినిమా అనుకుంటారు చాలామంది, కానీ ఆత్మగౌరవం సినిమా నుంచి ఉన్నాడు ఆయన. అంతకుముందు ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గర అన్నపూర్ణ బ్యానర్లో ఆయన పనిచేయటం, ఎన్టీ రామారావు గారితో 3-4 సినిమాలు, ఆయన చిన్ననాటి స్నేహితులు ఇవన్నీ చేశాడు ఆయన. డివిఎస్ రాజు గారి బ్యానర్లో జీవన జ్యోతి లాంటి సినిమాలు. ఈ చరిత్ర అంతా పక్కకి వెళ్ళిపోయి శంకరాభరణం, విశ్వనాథ్ కళా తపస్వి అనే బిరుదు ఆయనకి ఇవ్వటం, ఇక అప్పటి నుంచి ఆయన సంగీత నృత్య ప్రధాన చిత్రాల దర్శకుడిగా ఒక ముద్ర పడిపోయింది. ఆ తర్వాత ఆయన ప్రయాణం కూడా అలాగే నడిచింది కూడా. సాగర సంగమం, శృతి లయలు, అలా విశ్వనాథ్ గారిని సంగీత సాహిత్య నృత్య ప్రధాన చిత్రాల దర్శకుడిగా టర్న్ చేసినటువంటి సినిమాగా మారింది అది. అంతకుముందు కూడా ఆయన, అంటే విశ్వనాథ్ గారి మీద శాంతారాం ప్రభావం ఉంది, అలాగే దుక్కిపాటి మధుసూదన్ రావు గారి ప్రభావం కూడా ఉంది. ఆయన కథల డిజైనింగ్ చూస్తే అర్థమవుతుంది. శాంతారాం తరహా కథలు కొంచెం సందేశాన్ని మిక్స్ చేయటం, అది దుక్కిపాటి మధుసూదన్ రావు గారి నుంచి అడాప్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన బ్యానర్లో ఆదుర్తి సుబ్బారావు గారి సినిమాలన్నిటికీ స్క్రిప్ట్ వర్క్ దుక్కిపాటి మధుసూదన్ రావు గారే చేసేవారు. ఆ సినిమాల్లో ఆ స్క్రిప్ట్ వర్క్లో దుక్కిపాటి గారికి ఈయన అసిస్టెంట్గా వ్యవహరించేవాడు విశ్వనాథ్ గారు. అట్లా ఆయనకి దుక్కిపాటి గారి అభిప్రాయాలు చాలా వరకు ఈయనలోకి ప్రవేశించడం వలన ఆ తర్వాత ఈయన తీసినటువంటి సినిమాలు కాలం మారింది అనే సినిమా సబ్జెక్ట్ ఆయన ఎంపిక చేసుకున్న విధానం,
కొంచెం సంస్కరణాభిలాష కనిపిస్తుంది విశ్వనాథ్ గారి సినిమాల్లో. అది సప్తపది సినిమాలో సాంప్రదాయంగా సంస్కరణవాదం చెప్పడం అనేది చాలా విచిత్రమైన ప్రక్రియ చేస్తాడు ఆయన. అంటే ప్రేమించిన వ్యక్తి దగ్గరికి పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళటమే న్యాయము అని చెప్పదలుచుకున్నాడు సప్తపది సినిమాలో ఆయన. కానీ దానికి ఒక సాంప్రదాయ ఆలంబన తీసుకుని ఆ అమ్మాయి మనసులో వేరేవాడు ఉన్నాడు కాబట్టి ఆ తాళి కట్టినటువంటి భర్తకి ఆ అమ్మాయిలో అమ్మవారు కనిపిస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి ఆలోచన. దాన్ని చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు ఆయన సినిమాల్లో, సప్తపదిలో. ఇలా ఆయన సినిమాల్లో సాంప్రదాయంతో పాటు ఒక సంస్కరణవాదం కూడా కనిపిస్తుంది. ఈ సంస్కరణవాదం కనిపించడానికి దుక్కిపాటి మధుసూదనరావు ఇన్ఫ్లుయెన్స్ కారణం. శంకరాభరణంలో కూడా అది కనిపిస్తుంది. శంకరాభరణం సినిమాలో చాలా సన్నివేశాల్లో ఆయనలో ఉన్నటువంటి ఆ సంస్కరణవాదం కనిపిస్తుంది. ఈ కథ డిజైనింగ్లోనే అది కనిపిస్తుంది. ఆ వేశ్యావృత్తిలో ఉన్నటువంటి అమ్మాయి ఈయనతో, వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి నృత్యము ఈయన గానము ఇవి రెండు కలవటము, ఈ రెండిటి వారసత్వాన్ని కొనసాగింపుగా ఆ పిల్లవాడు ఈ వారసత్వంలోకి రావటం, ఒక విషపురుగు ఇంత గొప్ప పని చేయటం, ఇంత గౌరవప్రదమైనటువంటి పని చేయటం, ఈ మొత్తం యాక్టివిటీకి శంకరాభరణం అని టైటిల్ పెట్టడం, ఇదంతా కూడా గొప్ప కాంబినేషన్. అలాగే ఈ సినిమాలో శాస్త్రీయ సంగీత ప్రధానంగా నడిచేటువంటి ఒక సంగీత కళాకారుడి నేపథ్యంలో తీసినటువంటి సినిమా. ఈ సినిమాకి ఒక అద్భుతమైనటువంటి క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం తెలిసినటువంటి గాయకుడితో పాటలు పాడించాలి. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో పాడించారు. ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నటువంటి గాయకుడు కాదు, ఆయనది శృత పాండిత్యమే. ఆయన్ని తీసుకొచ్చాడు. అంటే ఆయన తీసుకురావడానికి విశ్వనాథ్ గారి రీజన్ ఏంటంటే, ఇక్కడ పాత్ర చేస్తున్నటువంటి సోమయాజులు గారి వాయిస్ని కొంచెం పాటలోకి తీసుకురాగలగాలి. ఆ మిమిక్రీ చేయగలిగినటువంటి సామర్థ్యం బాలసుబ్రహ్మణ్యానికి ఉంది. కొంచెం మనసు పెడితే ఆ సినిమాకి కావలసినటువంటి సంగీతపు సొగసులు కూడా తన గొంతులో పలికించగల సమర్థుడు బాలసుబ్రహ్మణ్యం అని కూడా నమ్మాడు ఆయన. తమ్ముడి మీద ఆ నమ్మకం ఉంది ఆయనకి. అలాగే ప్రధానంగా ఆయన ఎక్కువ డిపెండ్ అయింది బాలసుబ్రహ్మణ్యంలో ఉన్నటువంటి మిమిక్రీ కళ మీద. సోమయాజులు వాయిస్ని బ్యాలెన్స్ చేస్తూ ఆయనే పాడుతున్నాడా అనిపించేలాగా గాత్రాన్ని కొంచెం అటువైపు తీసుకెళ్ళి నడపగలిగినటువంటి సమర్థత బాలసుబ్రహ్మణ్యానికి ఉంది అని అనుకున్నాడు ఆయన. అది నిజంగానే ఎగ్జిక్యూట్ చేశాడు కూడా బాలసుబ్రహ్మణ్యం. అలా ఆ పాటలు విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళటం. వేటూరి సుందరరామూర్తి గారు చాలా అద్భుతంగా రాశాడు పాటలు ఈ సినిమాలో. ఏ పాట అయినా తీసుకోండి. అది శంకరాభరణం పాటల సాహిత్యము సంగీతము ఒక రకంగా సంగీత సాహిత్య సమలంకృతం శంకరాభరణం. వేటూరి సుందరరామూర్తి గారు ఆకుచాటు పిందె తడిసే, లేకపోతే కోకెత్తుకెళ్ళింది కొండగాలి లాంటి పాటలకి మాత్రమే కాదు, ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని కూడా క్రియేట్ చేయగలడని అంతకుముందే ప్రూవ్ చేసుకుని ఉన్నాడు ఆయన. ఈ సినిమాతో అది శిఖరాగ్రానికి వెళ్ళింది. వేటూరి సుందరరామూర్తి గారి ఆయనలో ఉన్నటువంటి ఆ విశేషం ప్రజలు ఆయన్ని విపరీతంగా గౌరవించే పరిస్థితికి వెళ్ళింది. అలాగే జంధ్యాల గారు రాసినటువంటి డైలాగ్స్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఆయన జంధ్యాల గారి అడ్రస్ పట్టుకుని వెళ్ళి జంధ్యాల గారినే కలిసి, బాబు జంధ్యాల గారిని కలవడానికి వచ్చాను అన్నాడట. నేనే అంటే నువ్వా, ఇంకెవరో పెద్ద ఆయన అనుకున్నాను నేను అని అన్నాడట ఆయన. అంటే అంత మెచ్యూర్డ్గా నడిచింది సినిమా, ఆ రచన కూడా అనేది, సంభాషణలు ఇవన్నీ కూడా. ఇలా తెలుగు సినిమా చరిత్రలో శంకరాభరణాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పేజీ. ఒక శాస్త్రీయ సంగీతము సంస్కరణవాదము ఇవన్నీ మిక్స్ అయి నడిచినటువంటి సినిమా.
ఇది అద్భుతమైనటువంటి విజయం సాధించడం బాక్స్ ఆఫీస్ దగ్గర అదొక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలబడటానికి కారణం. ఇలాంటి ప్రయోగాలు ఇంతకంటే అద్భుతంగా ఇతర భాషల్లో జరిగినాయి. మలయాళంలోనూ అలాగే కన్నడలోనూ హంసగీతే లాంటి సినిమాలు వచ్చినాయి అదే టైంలో. ఈ ఇన్స్పిరేషన్తో భారతీరాజా గారు కూడా ఓ సినిమా రాగమాలిక అనే పేరుతో తీశారు. చాలామందిని కదిలించింది శంకరాభరణం సినిమా. బాలచంద్ర గారిని సింధు భైరవి సినిమా తీయటానికి ప్రేరేపించింది కూడా శంకరాభరణం సినిమా విజయమే. ఇలా ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి శంకరాభరణం సినిమా విడుదలై 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవటం. 80 ఫిబ్రవరి 2వ తారీఖు రిలీజ్ అయింది. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయినటువంటి కళ్యాణరాముడు సక్సెస్ అనేది మొదటి వారానికి మాత్రమే పరిమితమైంది. ఆ తర్వాత శంకరాభరణం పుంజుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఇంకొక సినిమా నిలబడలేదు. ఆ సంవత్సరం నిజానికి నంది పురస్కారం అక్కినేని నాగేశ్వరరావు గారు 7 అంతస్తుల మేడకు వస్తుంది అనుకున్నారు, బంగారు నంది. కానీ ఆ ప్లేస్లోకి శంకరాభరణం వచ్చింది. అలాగే జాతీయ పురస్కారాల్లో కూడా స్వర్ణకమలం అవార్డు కోసం పోటీ పడినటువంటి సినిమా శంకరాభరణం. షోజ్ అనేటువంటి సినిమాతో పోటీ పడింది ఇది. ఆ తర్వాత ప్రజారంజక చిత్రంగా దీనికి ప్రత్యేకమైనటువంటి అవార్డు ఇచ్చారు. షోజ్కి స్వర్ణకమలం ఇచ్చినప్పటికీ దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి ప్రత్యేక కేటగిరీలో ఒక అవార్డు ఇచ్చారు శంకరాభరణానికి. అలాగే ఆయనకి జాతీయ పురస్కారం తెచ్చిపెట్టింది బాలసుబ్రహ్మణ్యంకి గాయకుడిగా ఈ సినిమా. మహదేవన్కి చాలా ఎనలేని పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి సినిమా. సంగీత దర్శకుడిగా మహదేవన్ పూర్తి స్థాయి ఆయన విస్తృతి ఏమిటి అనేది తెలియజేసిన సినిమా శంకరాభరణం. ఇలా శంకరాభరణం గురించి అనేక విషయాలు అనేక సందర్భాల్లో అనేక మంది రకరకాలుగా మాట్లాడారు. నిజానికి ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు అయితే దాదాపు శంకరాభరణం మీద ఒక వారం రోజులు ప్రవచనాలు చెప్పినటువంటి చరిత్ర ఉంది. అందులో ప్రతి సన్నివేశాన్ని ఆయన విశదీకరిస్తూ ప్రవచనాలు చెప్పాడు. ఒక వారం రోజులు జరిగినటువంటి కార్యక్రమం హైదరాబాదులో అది. ఇలా తెలుగు సినిమా చరిత్రలో శంకరాభరణం అనేది ఎప్పటికీ నిలిచిపోయే సినిమా.